నమస్తే అండి అందరికీ. ముద్దలోకి మంచి కాంబినేషన్ బెండకాయ పుల్లగూర చేస్తున్నానండి. పప్పు, సాంబార్ తిని బోర్ కొట్టినప్పుడు ఇలాగ బెండకాయలతో చేసుకోండి. చాలా టేస్ట్ భలే ఉంటుంది. ఇక్కడొచ్చేసి ఒక గిన్నె పెట్టేసుకున్నాను. ఇలాంటి గుండు గిన్నె పెట్టుకోవాలి. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని నేను చూపిస్తున్నా కదండీ బెండకాయలు 1/4 కేజీ తీసుకున్నాను. అవి 2 ఇంచుల సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర వేసుకొని కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని బాగా వేయించాలి. అప్పుడు కొంచెమైనా జిగురు తగ్గుతుందనమాట. తినేటప్పుడు కొంచెం చేతికి అంటుకోకుండా బాగుంటుంది. ఇలా వేయించుకున్నాక పచ్చి టమాటాలు 2 కట్ చేసుకోవాలి. ఉంటే పచ్చివి వేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే కారం తగ్గట్టు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకున్నాక ఇలాగ వేగాలన్నమాట. నేను చూపిస్తున్నా కదా, అలాగ వేగాక 7, 8 తెల్లవాయి రెబ్బలు చితక్కొట్టుకొని కొంచెం చింతపండు అలాగే కొత్తిమీర ఎర్రగడ్డ ఒకటి వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఇవి బాగా వేయించుకున్నాక పచ్చివాసన పోయేదాకా కొంచెం నీళ్ళు వేసుకోవాలండి. ఒక అర్ధ కాఫీ గ్లాస్ అంతా వేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించాలి. ఇది రోట్లో నూరుకుంటే ఇంకా చాలా టేస్ట్ ఉంటుందండి. నీళ్ళు లేకోకుండా అలా వేయించేసుకున్నాక నాకు రోల్ లేదు కదా, అందుకోసం కొన్ని నీళ్ళు వేసుకొని ఉడికించుకొని రామేసుకుంటున్నాను. అంతేనండి. ఇలా ముద్దలోకి తింటుంటే కొంచెం నెయ్యి వేసుకొని భలే టేస్ట్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.